సూర్యరాయాంధ్ర నిఘంటు పర్యవేక్షకుడు శ్రీ చీమకుర్తి శేషగిరిరావు పంతులు గారు 3వ భాగం 21:20 స్మృతి గీత్. తలచి తపము చే దివ్యను త్రోవ తూపి మమ్ము నడిపిన ఆ తార మలగినెంచు ఉన్నతాదర్శముల నేర్చి వజ్జయు బోధ సరుపు నా కంఠంబు మ్రోగది పులిబడి స్వతంత్ర సమరాన బుబ్బెళ్ళిన ఆ మహాతేజమిచ్చోట అనగనే స్వార్థరహితుడు రాజకీయాధికార విముఖుడవు మగనీయుడే వెలుగు చేరే తెలుగు సాహితి నర్చించి దిలుగు పూర సాగి నెచ్చోట ఇప్పుడా తాపసు ఎల్ల దిశల శోభిల్లు ఆ ఇంద్రచాప మేది గగనాన కాన్పింపదేమిదే అనయము నిజాయితీని వినయమునకు మేటి పరివేశమే ఆ మేధ నేడు పరుల ఘనకార్యముల చేయ తరుమజ్జాలు అట్టి మహోత్సాహము ఎందు అణగినే ఎల్ల తరుబుల తుడిని పుష్పింపచేయు ఆ వసంతృత్తు శోభ ఎందరిగనిపుడు ఓహో శబాసని తలయూపజేయు ఆ మధుర గీత వినిపింపదేమి నేడు వర్తాలహ బుద్ధిని బోధనలు విస్మరించిన వందువల్లనే కల్లోల ఈనాడు దినపత్రిక గుంటూరు ఎడిషన్లో 25/12/92 ప్రచురితమైన నరసరావుపేట డిసెంబర్ 24. బౌద్ధమత వ్యాప్తికి నాంది పలికిన ఆంధ్రదేశంలో బుద్ధిని సంస్కృతిని మరచిపోతున్నందువల్ల సమాజం వివిధ రకాల ఒత్తిడులకు లోనవుతోంది. స్వాతంత్ర సమరయోధుడు తెలుగు విజ్ఞాన సర్వస్వం ఎడిటర్ చీమకుర్తి శేషగిరిరావు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక రెడ్ క్రాస్ హాలులో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన సభలో బుధవారం నాడు ఆయన ప్రసంగించారు. సభకు ఎం నాగప్రసాద్ అధ్యక్షత వహించారు. సహజీవనం సమాజ నిర్మాణం కావించిన బుద్ధిని ఆశయాలు రూపుమాసిపోవడంతో కలతలు కల్లోలాలు పెరిగాయని శేషగిరిరావు చెప్పారు. ఆంధ్రదేశంలోని పోతల గ్రామం పేరు దలైలామా ఇంటి పేరుగా పోతలక గ్రామం పేరు దలైలామా ఇంటి పేరుగా పెట్టుకోవడాన్ని గుర్తు చేస్తూ రాష్ట్ర చరిత్రను కొనియాడ. ఆంధ్రదేశంలో ప్రారంభమైన మహాయానం ఒరిస్సా, అస్సాం, టిబెట్ల వరకు వ్యాపించిందని చెప్పారు. జి హనుమంతరావు, చిట్టిప్రోలు ఆంజనేయులు, డాక్టర్ చిట్టిప్రోలు సుబ్బారావు సభలో పాల్గొన్నారు. అంతకుముందు ఎస్ఎస్ఎస్ కళాశాల ఆడిటోరియంలో తెలుగు శాఖ ఆధ్వర్యంలో జరిగే సభకు ప్రిన్సిపాల్ ఆర్వి నారాయణ అధ్యక్షత వహించి చీమకుర్తి శేషగిరిరావు మాట్లాడుతూ భాషా సాహిత్య పరిశోధన లోపించిన కారణంగా తెలుగు సాహిత్యంపై అజమాయిషీ చేయటం కూడదన్న భాషా చరిత్ర, సంగీత చరిత్ర, దేశ చరిత్రలపై ఆధారపడి ఉంటాయనేది మరవకూడదన్న. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లు గడిచినా దాని చరిత్ర రాయకపోవడం దురదృష్టకరమన్న. తనకు తెలిసిన దాన్ని 10 మందికి చెప్పడానికి 80 ఏళ్ల వయస్సులో కూడా పర్యటిస్తున్నట్టు చెప్పారు ఆయన. సిద్ధించిన ఫలించని ఆశయాలు ఆవేదన. డిసెంబర్ 25 నరసరావుపేట. ఇళ్లలో సుఖపడాల్సిన వాళ్ళం దేశం కోసం నాశనమయ్య. తల్లిదండ్రులు, ఆలుబిడ్డలు దూరంగా రోజు రోజుకు గండం ఏళ్ల తరబడి తిండి తిప్పలు లేక ఊరుకొని ఊరూరు తిరిగా. అనుకున్న స్వాతంత్రం వచ్చింది. 40 ఏళ్లలో భారతదేశం అగ్రరాజ్యం అవుతుందని ప్రసంగాలు చేసి ధీమాగా తిరిగా. కళలన్నిటికీ వమ్ము చేశారు. ఈ దౌర్భాగ్యాన్ని చూడటానికే ఇన్ని పాటుపడి అయినా మంచిని చూసి తనువు సాధించాలని తహతహ ఇంకా మనస్సులో ఉన్నట్టుగా 80 ఏళ్ల చీమకుర్తి శేషగిరిరావు ఆశను చంపుకోలేక ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్ర సమరయోధుడు, తెలుగు విజ్ఞాన సర్వస్వం సంపాదకుడు శేషగిరిరావును శుక్రవారం కలిసిన విలేకరులతో తన జీవిత పాఠాలను విశదం చేశారు. అంతా విచ్ఛిన్నమైపోయి ఎవరికి మరొకరి మీద చర్య తీసుకునే ధైర్యం లేదు.
అధికారం కోసం దేనికైనా సిద్ధపడుతున్న ఓట్లు అధికారం ముఖ్యంగా భావిస్తున్న సిద్ధాంతం విలువ లేవు. ఈ స్థితిలో కొత్త నాయకత్వం వస్తే తప్ప దేశం బాగుపడదని మన వారి తెలివితేటలు అద్భుతం. అయితే దేశభక్తి లోపించడం అనర్థానికి హేతువు. బడ్జెట్ అంతా తెచ్చిన అప్పుకు వడ్డీ చెల్లించాల్సిన స్థితికి తెచ్చారు. డెట్ ట్రాప్లో అంటే అప్పుల ఊబిలో పోతున్నామనేది ఎప్పటికీ గమనించలేని పరిస్థితి. మన రాష్ట్ర పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది, అప్పుడు అలాగే ఉంది, దేశ పరిస్థితి కూడా అలాగే. కనుక ఇప్పుడు ఎమ్మెల్యేలకి వేల కొద్ది చెల్లిస్తున్నారు. రాజకీయ నాయకులు, ఉద్యోగులు కూడా పెడతోవ పట్టించారు. రెవెన్యూ, పోలీసు, విద్యా, వ్యవసాయ రంగాలు అక్రమ ఆర్జనలకు నిలయమై విరుగుడు లేని విధంగా తయారై అభివృద్ధి కార్యక్రమాలు నామమాత్రంగా ఉన్నాయి. ఒకసారి బీజేపీతో, మరోసారి వామపక్షాలతో పొత్తు పెట్టుకోవడం అధికారం కోసం కాక దేనికి మరి. కాంగ్రెస్ బాబ్రీ మసీదు సమస్యను పెంచి పోషించింది. 40 ఏళ్లుగా లేని ఆ దేవాలయాన్ని ఎందుకు తెరచినట్టు, శిలాన్యాసం ఎందుకు చేయించారు? షాబాను కేసు అనంతరం చట్టాన్ని ముస్లింలకు అనుకూలంగా చేయించారు. సమస్యల పరిష్కారం కంటే రాజకీయం ముఖ్యం అని చెప్పేందుకు ఇంతకంటే మంచి ఉదాహరణలు కావాలా అని శేషగిరిరావు గద్దించారు. మనది అని చెప్పుకునే కాశ్మీర్లో హిందూ దేవాలయాలు ఏమైనా ఇబ్బంది లేదా? కేవలం ఓట్ల కోసం సెక్యులరిజం అంటం నెహ్రూ కాలం నుంచే ఉంది. దేశాన్ని శాసించగలిగిన ఉత్తరప్రదేశ్లో హిందూ ముస్లిం ఓట్ల కోసం సెక్యులరిజం అనే మంత్రం ప్రవేశపెట్టారు. కాశ్మీర్లో పండితులను తరిమేస్తే ఢిల్లీ వీధులు దిక్కులేని వారుగా వాడు తిరుగుతున్నారని. సెక్యులర్ భావాలు నిజంగా అమలు జరిపితే అంతా సంతోషిస్తారు. ఇలాంటివన్నీ మనోవ్యధకు కారణాలు అంటున్నారు. చెబుతూ 1913 జూన్ 14 ఇప్పటి ప్రకాశం జిల్లా చీమకుర్తిలో జన్మించి స్వాతంత్ర సంగ్రామంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నానన్న ప్రకాశం పంతులు అనుచరుడుగా సాగి విజయరామరాజు ఉద్బోధనతో 1938 ఒంగోలు తాలూకా కాంగ్రెస్ కార్యదర్శి అయ్యారు. 1941లో యుద్ధ వ్యతిరేక వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొన్నారు. గాంధీ ఆదేశం మేరకు పాదయాత్రలు, ప్రచార కార్యక్రమాలు చేశారు. 42 ఆగస్టులో చీమకు కనుపర్తి ఉప్పు కోటారులపై జరిగిన దాడిలో 1944 గుంటూరు ముట్ర కేసులో అనేక కష్టాలను ఆయన చవిచూశారు. 1947 సిపిపి సభ్యుడయ్యారు. నాయకుల కల్మషం చోటు చేసుకుని మహాత్మా గాంధీ చనిపోయాక కూడా కాంగ్రెస్ రక్షించే వాళ్ళు లేరని విసిగిపోయి కాంగ్రెస్ సభ్యత్వానికి రాజీనామా చేసి చీమకుర్తి ఇల్లు పట్టించుకోకుండా తిరగడంతో కుటుంబం క్షితికిపోయి 6 ఏళ్ల వయసులోనే అమరం, బాలరామాయణం, ఆంధ్రనామ సంగ్రహం, గజేంద్ర మోక్షం కంఠస్థం చేసి సంస్కృత చదువులు నేర్చిన శేషగిరిరావు ఎంఎస్ అప్పారావు ప్రోత్సహించి సాహిత్య పథం వైపు ఆలోచన మళ్లించి హైదరాబాదు వచ్చి తెలుగు విజ్ఞాన సర్వస్వం, ప్రపంచ రాజ్య సర్వస్వం, లలిత కళా పరిశోధన కోసం రూపొందించారు. తెలుగు గోష్ఠి ద్వారా తెలుగులో పాళీ పద, ప్రాకృత భాషోత్పత్తి, శ్రీ ఉత్పత్తి, తెలుగు అనే గ్రంథాలు వెలిగించారు. ఆంధ్రప్రదేశ్ చరిత్ర, సాంఘిక, సాంస్కృతిక విశేష ప్రకటించడం ఆశయంగా తెలుగుదేశానికి సంబంధించిన ప్రాకృత శాసనాలు ప్రచురించే కార్యక్రమం చేపట్టారు. ముఖ్యంగా ఆంధ్రదేశంలో ఇంతవరకు వెలుగు చూడని కాలాముఖ శైవుల ఉద్యమ రూపం శ్రీ ఉత్పత్తి పెడుగు ద్వారా తెలియదగ్గలదని 6వ శతాబ్ది వరకు సాగిన బౌద్ధ వ్యాప్తి కాలాముఖుల వల్ల అంతరించిందని, శూన్యవాదాన్ని వ్యతిరేకించిన 14 శాసనాలు బెజవాడ, నెల్లూరు, హిందూపూర్, నాందేడ్ జిల్లా భోకర్దన్ల మధ్య గుహలు, దేవాలయాలు తదితర చోట్ల లభించినట్టు చెప్పి రాజకీయ జీవితంపై విరక్తి చెంది చీమకుర్తి తాను ఔపోసన పట్టిన భాషా పరిజ్ఞానం 10 మందికి అందించడంలో ఎంతో సంతృప్తి ఉందన్నారు. రేపు మరుగైపోయిన మహామేధావి తిరుమల రామచంద్ర రాసిన వ్యాసం రేపు చూద్దాం.
మాయా డబ్బులు ఉన్నాయండి, ఇచ్చారు.